హాయ్ హలో వెల్కమ్ టు కావ్యస్ మీడియా. నారా లోకేష్ గారు నిజంగా సభలో ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారో నిజంగా ఆయన చూస్తే అర్థమవుతుంది. ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా చట్టసభల్లో అడుగుపెట్టారు. అంతకుముందు ఎమ్మెల్సీగా చేసినా ఇప్పుడు ప్రజల నుంచి ఎన్నుకోబడి గెలిచినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. మంత్రిగా గతంలో చేసినా కూడా ఇప్పుడున్నటువంటి నారా లోకేష్ గారు ఆ మంత్రి శాఖకే వన్నె తెస్తూ అనేక అద్భుతమైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవిస్తూనే వాళ్ళు చేసేటువంటి ఏదైతే ప్రతిదాడి ఉంటుందో దాన్ని తిప్పికొట్టేందుకు చాలా బలంగానే నిలబడుతున్నారని కూడా అనుకోవాలి. అయితే రీసెంట్గా బొత్స సత్యనారాయణ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన కౌన్సిల్కి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఆయన ఉన్నారు. అలాంటి ఆయనకి మొన్న కొంత బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది, అనారోగ్యం పాలవడం జరిగింది. దాని గురించి నారా లోకేష్ గారు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్రకు సంబంధించినటువంటి వ్యక్తి అనుకోవచ్చు, లేదంటే ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన్ని, రాజకీయాల్లో చాలా సీనియర్ అయినటువంటి ఆయన్ని ఆయన కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత పలకరించినటువంటి విధానం చూస్తే ఇది కదా అసలు సిసలైనటువంటి రాజకీయం. అసలు ఇప్పటి వరకు ఇలా ఎవరు ఎందుకు చేయలేకపోయారు అనేదే చాలా మంచి. నారా లోకేష్ గారు చాలా చక్కగా, అంటే ఒక మంచి వాతావరణంలో అసెంబ్లీని, కౌన్సిల్ని నడుపుతున్నటువంటి తీరు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని చెప్పాలి. ఆయనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ముఖ్యంగా ప్రతిపక్ష పాత్రతో వాళ్ళతో ఉండేటువంటి హుందాదనాన్ని నిజంగా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా బాగానే కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో కొంత అంత మంచి వాతావరణం అసెంబ్లీలో జరగట్లేదు అనేది వాస్తవం అనే చెప్పాలి. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిందో బూతులతో, విచిత్రమైనటువంటి హావభావాలతో అసెంబ్లీ వేదికగా ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి భాషతో సహా మనం ఇదేంటి అసెంబ్లీలో ఎలా ఉంటుందా, ఇంత దరిద్రంగా ఉంటారా, ఇంత దరిద్రంగా అసెంబ్లీలో కూడా మాట్లాడేస్తారా, అసలు ఏంటి, అసలు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాత్రమే చూసాం. అవన్నీ పోయి ఇప్పుడు మళ్ళీ ఒక మంచి వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంటుంది. వాళ్ళు ఎంత ఆవేశంగా, ఎంత దరిద్రమైనటువంటి భాషతో మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా అక్కడ తిప్పికొడుతూనే చాలా హుందాగా వ్యవహరిస్తూ ఒక మంచి వాతావరణంలో సహచరగా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారిని, ఆయన రాజకీయంగా చాలా పెద్ద సీనియర్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పెద్ద స్థాయిలో వర్క్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి హెల్త్ బాగోకపోతే అది ప్రతిపక్షమా, లేదంటే ఇంకొక వాళ్ళు మనల్ని విమర్శించారా, ఇవన్నీ పక్కన పెడితే ఆయనని ఒక మానవత్వంతో, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక లీడర్కి ఎంత గౌరవం ఇవ్వాలో ఈరోజు నారా లోకేష్ గారు అంత గౌరవం ఇస్తూ, ఆయన చెప్పాలంటే పలకరించాల్సిన అవసరం కూడా లేదు. పలకరించకపోయినా ఎవరు ఏం అనుకోరు, ఎవరు ఏం పట్టించుకోరు కూడా. కానీ ఆయన ఒక హుందాతనాన్ని రేపటి తరాలకు కూడా తీసుకువెళ్ళాలి. ఎక్కడ బయట రాజకీయంగా చేసుకునేటువంటి ఎన్ని రకాల యుద్ధాలు ఉంటాయో, దాడులు ఉంటాయో, ప్రతిదాడులు ఉంటాయో, మాటలు ఉంటాయో, అవన్నీ మామూలే. కానీ ఇక్కడ మాత్రం పలకరించుకోవటం, ఒక మంచి వాతావరణంలో అందరూ కలిసి ఉండాలి అనేటువంటి తత్వంతో ఈరోజు మాట్లాడినటువంటి తీరు, బొత్స సత్యనారాయణ గారిని పలకరించినటువంటి తీరు నిజంగా ఇలా చేస్తే కనుక బాగుంటుంది కదా అనిపించింది. ఇంకొకటి కూడా చూడొచ్చు, కొంతమంది చక్కగా ఆ ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు అసలు అసెంబ్లీ నిండా నవ్వులే నవ్వులు. చంద్రబాబు నాయుడు గారి నుంచి, స్పీకర్ గారి నుంచి, అక్కడ ఉండేటువంటి సభ్యులు గోరుంట్ల బుచ్చయ్య చౌదరి గారితో నుంచి ఇంకా అందరూ కూడా ఒక రేంజ్లో నవ్వుకుంటూ కనిపించారు. అసలు ఎంత చక్కగా ఒక మంచి వాతావరణంలో అసెంబ్లీ నడిస్తే కనుక బాగుంటుంది కదా, ఇలా చూసి ఎన్ని రోజులు అయిపోయిందిరా బాబు అని అనుకునేటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు కౌన్సిల్లో కావచ్చు, ఇటు అసెంబ్లీ సభలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, చూస్తున్నటువంటి విధానం, ఒక పక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల గురించి చెప్పుకుంటూ ప్రతిపక్ష పార్టీ అడుగుతున్నటువంటి వాటికి సమాధానం ఇస్తూ, వాళ్ళు వెళ్ళిపోతున్నా మీరు అలా కాదు ఇలా వల్ల మీరు ఎలా మాట్లాడండి, మీ టైం ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, అన్నీ కూడా ఒక మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అంటే అది మాత్రం చెప్పలేం. 11 మంది అసెంబ్లీలోకి రానంత వరకు బాగానే ఉంటుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా అనేది పక్కన పెడితే, దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతారా అనేది పక్కన పెడితే, నిజంగా అసలు వీళ్ళు వస్తే ఏం మాట్లాడతారు, ఏ రకమైనటువంటి భాష వాడతారు మరి అనేది కూడా చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం
ఇది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అయ్యే రేపటి తరాలకు ఒక మంచి లీడర్షిప్తో కూడినటువంటి ఒక మంచి వాతావరణాన్ని రేపటి తరానికి అందిస్తారా లేదా అనేది చూడాలి.